చిట్టి బుడంకాయలు అసలు ఎన్ని రోజులు అవుతుందో చూసి రోజులు కూడా కాదు సంవత్సరాలు అవుతుంది. అసలు చిన్నగా ఉన్నప్పుడు మక్క చేనులలో ఫుల్గా అనిపిస్తుండే. అసలు దీనిలో వేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అవే కాస్తుండే. అయితే మక్క చేనుకు పిండేయనికి వెళ్ళినప్పుడు కానీ కలుపు తీయనికి పోయినప్పుడు కానీ చిట్టి బుడంకాయలు కనిపిస్తే ఇక టవల్ కట్టుకొని టవల్లో పెట్టుకొని నెత్తికి చుట్టుకుంటుంటేవి. ఇక మళ్ళీ లేకపోతే నడుముకు టవల్ కట్టుకొని చిన్నగా బ్యాగ్ లాగా తయారు చేసుకొని అన్ని కాయలు తీసుకొని ఇంటికి వస్తుంటేవి. ఇక అప్పుడు టమాటాలు తక్కువ వాడుతుండే పప్పులకి. ఇక ఏం చేస్తుండే ఈ బుడంకాయలు కోసి పప్పులు వేసుకొని రుబ్బుకొని తింటే నిజంగా అసలు టమాటాలు వేస్తే అంత టేస్ట్ అసలు రాదు. ఈ బుడంకాయలు వేస్తే మాత్రం వేరే టేస్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఈ బుడంకాయలు అన్నింటిని తీసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు వేసి ఇంత ఉప్పు వేసుకొని రోట్లు వేసుకొని రుబ్బితే ఉంటుంది చూడ సాయంత్రంగా. ఇక నాకైతే నోరు ఊరుతుంది. అసలు నిజంగా మస్తు బాగుంటాయి. అసలు ఈ మధ్య అసలు ఇవి కనిపించట్లేదు. అసలు మా అత్త నిన్న కూలిపోయింది, ఇక కూలికాడ తీసుకొని వచ్చింది బుడంకాయలు. ఇక పొద్దున హౌస్ మీద పెట్టింది. చూసి అరే ఇవి బుడంకాయలాగా ఉన్నాయి అని చెప్పేసి ఇక చూసిన. ఇంకా పండు అయితే ఈ కాయల్లో పండుగ అయితే కూడా తింటుంటే నిజంగా చాలా బాగుంటుండే. కానీ ఎక్కువ తింటే నోరు పగులుతుండే. ఇవి ఎన్ని రోజులు అవుతుందో చూడక మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు చూసిన. నిజంగా మనం చాలా లక్కీ తెలుసా. ఎందుకంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు నా ఏజ్ వాళ్ళు కానీ నాకంటే పెద్దవాళ్ళు అయినా కానీ మస్తు చూసినాం రేగు పండ్లు ఇంకా చెమ్మకాయ